హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం మికాన్ లిమిటెడ్, ఏ పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి సంస్థ మికాన్ లిమిటెడ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద పనిచేసేటటువంటి కన్సల్టెంట్ కంపెనీ అండి. ఈ కంపెనీ నుంచి మనకు కొన్ని పర్మనెంట్ జాబ్స్ అనే నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం తీసుకొని వచ్చాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అని కోరుకుంటున్నాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో దట్ మీకోసం చాలా మంచి జాబ్ అప్డేట్స్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా మీరు క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నా వీడియోస్ ప్రకారంగా. అండ్ ఇంకా కామెంట్ సెక్షన్లో మీకు ఇంకా ఏమైనా జాబ్స్ గురించి కావాలి అంటే వాటిని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇక వీడియోలో మనం ముందుగా చూసుకుంటే, మికాన్ సంస్థ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, ప్రొవైడింగ్ ఇంజనీరింగ్, కన్సల్టెన్సీ, కాంట్రాక్టింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్నీ కూడా ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ప్రైవేట్ ప్రాజెక్ట్స్కి, స్టీల్ కంపెనీస్కి, వీటన్నిటికి కూడా ఈ కంపెనీలో కొన్ని జాబ్స్కి అనేది విడుదలైనాయండి. ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకుంటే, ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 6th March నుంచి స్టార్ట్ అయిపోయినాయి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 5th April వరకు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక పొజిషన్స్ చూసుకుంటే, జూనియర్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారికి 3 పొజిషన్స్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులని చెప్తున్నారు. అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ కింద మినిమం 16 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్తున్నారు. ఇక జూనియర్ ఇంజనీర్ మెకానికల్ కింద 5 పొజిషన్స్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ NDT Level 2 సర్టిఫికేషన్ ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక జూనియర్ ఇంజనీర్ సివిల్ కింద 25 పోస్టులు ఉన్నాయి. హైయెస్ట్ పొజిషన్స్ సివిల్ ఇంజనీర్ వారికి ఉన్నాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్, బిల్డింగ్, కన్స్ట్రక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్లో పనిచేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక జూనియర్ ఇంజనీర్ సివిల్ అనే దాంట్లో 5 పొజిషన్స్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు, వీటికి వచ్చేసి 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కన్స్ట్రక్షన్, సూపర్విజన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్, ప్రిఫరబుల్లీ హైడ్రోకార్బన్ ఇండస్ట్రీ అనే దాంట్లో అనుభవం ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించిన దాంట్లో వచ్చేసి 2 పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి. ఇక డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా మినిమం 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. ఇక జూనియర్ ఆఫీసర్ HR కింద 2 పొజిషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి BBA కానీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిగ్రీ చేసిన వారు ఉండాలి. వారికి కూడా 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక జూనియర్ ఆఫీసర్ అడ్మిన్ వచ్చేసి 2 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి. BBA అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిగ్రీ చేసిన వారు అయి ఉండాలి. ఇక మినిమం 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక గ్రేడ్, ఏజ్ అండ్ పే స్కేల్ వివరాలు చూసుకుంటే, గ్రేడ్ వచ్చేసి E0లో ఇస్తున్నారు. అండ్ 50 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్ అని చెప్తున్నారు. ఇక పే స్కేల్ వచ్చేసి 30,000 రూపీస్ ఇస్ ద మినిమం అండ్ మ్యాక్సిమం ఈజ్ 1,20,000 రూపీస్ వరకు మీకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ద రిక్విజిట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ 01 నుంచి 5 వరకు వచ్చేసి ఏవైతే ఈ పొజిషన్స్ ఉన్నాయో వీటికి వచ్చేసి ఖచ్చితంగా రెగ్యులర్ అండ్ ఫుల్ టైంలో చేసిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక 6 and 7కి వచ్చేసి రెగ్యులర్తో పాటు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్లో చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వీటికి కూడా క్వాలిఫికేషన్ అనేది సరిపోతుందని చెప్తున్నారు. ఇక డెఫినేషన్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే, జాబ్ ట్రైనింగ్ అండర్ టేకెన్ ఇన్ క్యాండిడేట్స్ యాజ్ అ మేనేజ్మెంట్ ట్రైనింగ్గా పనిచేసిన వారు, ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్గా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, గ్రాడ్యుయేట్ ట్రైనింగ్గా పనిచేసిన వారు, ఎనీ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పనిచేసిన వారి ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. ఇక ఆర్టికల్షిప్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, అకాడమిక్ ప్రాజెక్ట్స్ చేసిన వారికి
అండ్ ఆల్సో టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయరు, పైన ఉన్న వాటిని ఎక్స్పీరియన్స్ కింద కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇక పాస్ట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసేవారు పాత వాళ్ళు వర్క్ చేసిన కంపెనీస్ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, రిలవెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు ద అప్లైడ్ పోస్ట్కి సంబంధించినవి అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద పే స్కేల్ ఆర్ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఎంప్లాయ్మెంట్లో పనిచేసేవారు వచ్చేసి వారి యొక్క ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ కానీ, పే స్లిప్ కానీ, ఐడెంటిటీ కార్డు ఇచ్చినటువంటి సంస్థ యొక్క ఎంప్లాయర్ సంస్థ అయినటువంటి ఐడెంటిటీ కార్డు ఇవన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ 3 months ఆఫ్ పే స్లిప్స్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది చూసుకుంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ పరంగా ఇస్తున్నారు. 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 years ఫర్ ఓబీసీ వారికి అండ్ పీడబ్ల్యూబీడీ వారికి కూడా రిలవెంట్ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కట్ ఆఫ్ డేట్ అనేది వచ్చేసి చూసుకుంటే 2nd of February 2026 కట్ ఆఫ్ డేట్ అవుతుంది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్లో ఈ కట్ ఆఫ్ డేట్నే చూసుకుంటారు, క్యాలిక్యులేట్ చేసుకుంటారు వారు. ఇక సెలక్షన్ మోడ్ అనేది ఎలా జరుగుతుందంటే పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత వారికి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి పిలిచే క్యాండిడేట్స్ని వారి యొక్క డేట్ అండ్ టైం అన్నీ కూడా వెబ్సైట్లో వాళ్ళు పబ్లిష్ చేస్తారని చెప్తున్నారు. ఇంకా ట్రైనింగ్ అలవెన్సెస్ ఫర్ ద ఇంటర్వ్యూకి వచ్చే వారికి ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి మీరు నోటిఫికేషన్లో క్లియర్గా వాటిని చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వరకు చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్కి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 1000 రూపాయలు ఉంటుంది. మిగతా కేటగిరీస్ వారికి ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేయట్లేదు. అది కూడా ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ అనే ట్యాబ్ని క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ జరిగిపోతుంది. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఈ ట్యాబ్ అనేది చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇక రెమ్యునరేషన్ చూసుకుంటే ముందుగా మనం రెమ్యునరేషన్ చెప్పినట్టుగా పే స్కేల్ వచ్చేసి 30,000 రూపీస్ నుంచి 1,20,000 రూపీస్ ఆఫ్ పే స్కేల్ ఉంటుంది. ఇన్ అడిషన్ టు ద బేసిక్ పే అండ్ డిఏతో కాకుండా వారికి మిగతా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ పర్క్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేది కూడా ఉంటుంది అండ్ మెడికల్ బెనిఫిట్స్ ఉంటుంది. సెల్ఫ్ అండ్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తున్నారు. పిఎఫ్, గ్రాట్యుటీ, లీవ్, జీపీఏ, ఎన్పిఎస్ సంబంధించినటువంటి కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా పర్క్స్ అనేది అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇంకో గమనిక ఏంటంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మెకాన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సైట్లో కానీ, లొకేషన్లో కానీ, ఆఫీస్ ఆఫ్ ద కంపెనీలో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ అనేది పొజిషన్స్ అనేది ప్లేసింగ్ అనేది జరుగుతుంది. ఓన్లీ క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్, ఎక్కడైనా సరే పనిచేసేవారు ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు వారు. అపాయింట్మెంట్ జరగక ముందు సెలక్షన్ అయిన క్యాండిడేట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అంటే మెకాన్ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కెరియర్ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే కెరియర్ ఆపర్చునిటీస్ క్లిక్ చేసుకున్న తర్వాత క్లిక్ హియర్ టు అప్లై ఆన్ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే మనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగానే స్కాన్ చేసుకొని ఈ నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రకారంగా డాక్యుమెంట్స్ అన్నింటినీ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్స్లో, ప్రిస్క్రైబ్డ్ సైజెస్లో మనం స్టోర్ చేసి పెట్టుకొని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు కాబట్టి ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసుకొని ఇవన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ అన్నది ఏంటంటే ఇది ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, ఇది పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడి నుంచైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కడైనా పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఏ మోర్ ఎవర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్లో పనిచేయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరైతే ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో పనిచేస్తున్నారో వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఇంటర్వ్యూ టైంలో. ఇక అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ మీద ఖచ్చితంగా సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన తర్వాతనే మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ని నోటిఫికేషన్ని అప్లై చేసే ముందు క్లియర్గా చదవండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఇంకా ఎందుకంటే నో మాడిఫికేషన్స్ అనేది వారు ఎటువంటిది ఎంటర్టైన్ చేయరు. ఒకసారి సబ్మిషన్ చేస్తే మళ్ళీ మనం మాడిఫికేషన్ చేసుకోవడానికి వీలు ఉండదు, కాబట్టి ఒకసారి అప్లై చేసే ముందే కంప్లీట్గా చదవాలి. ఇక మీకు ఏమన్నా దీనికి సంబంధించిన క్వేరీస్ ఉండేది ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, recruit@miconlimited.co.in కానీ ఇక్కడ ఇచ్చిన నెంబర్ కానీ మీరు మండే టు సాటర్డే రోజు మీరు ఫోన్ చేయొచ్చు. ఎక్స్క్లూడింగ్ సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే వదిలిపెట్టి 10 AM to 5 PM వర్కింగ్ డేస్లో మీరు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఎటువంటి హార్డ్ కాపీస్ అనేది పంపించాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆన్లైన్లోనే మనము సబ్మిషన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైతే ఈ జాబ్కి సూటబుల్ అవుతుంది అనుకుంటున్నారో వారికి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వారికి మీరు షేర్ చేస్తే రీచ్ అనేది వాళ్ళకి కూడా వెళ్తుంది, వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు కాబట్టి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ద బెస్ట్.